జగన్మోహన్ రెడ్డి 150 స్థానాలకు గెలుచుకోబోతున్నారని చెప్పి 2019 ఎన్నికల్లో ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు అతన్ని అందరూ కూడా అంత వస్తుందా, అంత మెజారిటీకి ఆస్కారం ఉందా, పసుపు కుంకుమ ఇచ్చిన చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పి టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, నేతలు అవ్వచ్చు, చాలామంది ఆయన్ని ట్రోల్ చేశారు, పర్సనల్గా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా హీ స్టూడ్ ఆన్ హిస్ వర్డ్స్. ఆయన చెప్పినట్లు జరిగింది. భయం వేయదా అండి? అంటే ఇప్పుడు నేను ఒకటి అంటే ఎగ్జాంపుల్ నేనే చూశాను. 2019 ఎలక్షన్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని జగన్ గారు చెప్పారు, కానీ ఫిగర్స్తో చెప్పిన వ్యక్తి మీరు. కానీ అవుట్ రైడ్గా టీడీపీ మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము చేసిన బెనిఫిట్స్ అన్నీ మా కోట్ల రూపంలో వస్తాయి, మేమే మళ్ళీ సీఎంగా కూర్చున్నాం, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సామ ఉజ్జీలంతా చెప్పిన పరిస్థితి. కానీ జగన్ గారికి 150+ సీట్లు వచ్చిన పరిస్థితి. ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి? అంటే మానసికంగా కానీ ఆర్థికంగా? నాకు తెలిసి మీరు ట్రావెల్ చేయాలన్నా కూడా కొంత ఎక్కడ ఆలోచించారు, భయపడ్డారు. నిజంగా ఆస్ట్రాలజర్కి ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అనేది నా 2 కళ్ళతో మిమ్మల్ని చూడడం అనేది నాకు చాలా చాలా పానిక్ అనిపించిన సిచ్యువేషన్. ఒక 2 సందర్భాలలో నేను బాగా ఫేస్ చేసినామా. ఒకటేమో తెలంగాణ వస్తుంది అని నేను చెప్పినప్పుడు నా సన్నిహితులందరూ నన్ను ఒక పిచ్చివాడిని చూశారు, లిటరల్గా పిచ్చోడు. ఐమాక్స్ అనేటువంటి సంస్థ నీకు తెలుసు, నేను ఐమాక్స్లో పూజ నిర్వహించేవాడిని, ఎవ్రీ ఫ్రైడే నిర్వహించేవాడిని. నాకున్న స్వేచ్ఛతోని ఐమాక్స్లో ఉండే స్టాఫ్ అంతా ఆంధ్ర, అక్కడ పూజ చేసే నేను ఒక్కడిని తెలంగాణ. 99% ఆఫ్ ది పీపుల్ అంతా సెటిలర్స్, ఆంధ్ర వాళ్ళు. ఒక్కళ్ళో ఇద్దరు తెలంగాణ వాళ్ళు కూడా ఈ 99 మంది దాటికి తట్టుకోలేక అన్ని మూసుకొని కూర్చునేవాళ్ళు. నేను ఒక్కడిని మాత్రం భీకరంగా ఫైట్ చేసేవాడిని, తెలంగాణ వస్తుంది అంటే. ఎట్లా వస్తుంది అంటే జాతకపరంగా వస్తుంది. అంటే వాళ్ళకేమీ జాతకాన్ని అంచనా వేసే శక్తి ఉండదు కాబట్టి ఉండదు అంటారు. నేనేమంటా అంటే సోనియా గాంధీ తెలుసుకుంటే తెలంగాణ వస్తుంది, తెలంగాణ 100% వచ్చి తీరుతుంది అన్నప్పుడు నేను చాలా 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 సంఘర్షణకు గురయ్యేవాడిని. నన్ను చాలామంది కామెంట్ చేసేవాళ్ళు, నా స్నేహితులు కూడా నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీడికి మైండ్ దొబ్బింది అని నన్ను విమర్శించేవాళ్ళు. తెలంగాణ వస్తుంది అని నేను ఈవెన్ ఒక ఛానల్లో కూడా చెప్పిన, ఒక TV5 ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పిన, తెలంగాణ పలాని నెలలో పలాని డిసైడ్ అవుతుంది అని చెప్పిన తర్వాత నమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇదే సందర్భము అప్పుడు నాకేం పెద్ద మానసికంగా సంఘర్షణ అనుభవించినా కానీ నేను బాగా భయపడ్డది ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్ లేదు. అవన్నీ ఉండుంటే నా పరిస్థితి వాళ్ళ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే నేను చెప్పినవి చాలా, అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పిన విషయం కానీ, తెలంగాణ వస్తాయని, జగన్ జైలుకి వెళ్తాడన్న విషయం, జగన్ బెయిల్ విషయం, ఇవన్నీ నేను అవన్నీ కనుక ఉండుంటే ఇంకోటి ఏమైనా జరిగిందంటమ్మా. ఈ పనికి మాలిన మూర్ఖులు కొంతమంది హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళందరూ ఏం చేసేదంటే, నాకు ఈ సోషల్ మీడియా మీద నాలెడ్జ్ తక్కువ. నాకు అంటే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకున్న ఫాలోవర్సు వాళ్ళు ఎవరో వాళ్ళని చూసుకొని మనం సంతోషపడడం అంత ఏం లేదు. మన ఏదైనా ఉంటే టక్కున పోస్ట్ చేసేది, వదిలేసేది. అయితే నేను చెప్పిన వాటిని బేస్ చేసుకొని కొంతమంది దానికి రిపోర్ట్లు కొట్టి నా 5 అకౌంట్లు లేపేశారు ఫేస్బుక్. పోయినప్పుడల్లా నాకేం తెలియదు, కొత్తది ఓన్ చేసుకోవడం, నడిపించుకోవడం. దాంట్లో నా కంటెంట్ అంతా ఉండిపోయింది. దాన్ని తీసి పెట్టుకోవాలనే నాలెడ్జ్ కూడా నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఎప్పుడు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎప్పుడు వెళ్తారు. బట్ నాకు గుర్తుంది, ఒక ఉగాది పంచాంగంలో మీరు అప్పుడు మన 6 TV ఛానల్లో నేను చిదంబరం కూర్చున్నప్పుడు చెప్పారు, సీఎం ముఖ్యమంత్రి గారు 2వసారి అవుతారని, సంథింగ్ తెలంగాణకి సంబంధించి 2 టర్మ్స్ కేసీఆర్ అవుతారని మాత్రం మీరు చెప్పిన. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ అదే ఛానల్లో అమరావతి దాన్ని ఏమంటారు క్యాపిటల్గా జరగబోతుంది అన్నప్పుడు ఆ ముహూర్తం మంచిది కాదు, దానివల్ల అమరావతి చాలా డిజాస్టర్ అవుతుంది, అక్కడ అమ్ముకున్న వాళ్ళందరూ అదృష్టులుగాను కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టం మిగిలిపోతారని చెప్పిన వీడియో కూడా ఉంది. అది ఇంకా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు 6 TVది. సో మనకి ఈ సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు 150 గెలుస్తాడని అనుకున్నటువంటి సందర్భంలో వాస్తవంగా ఎవరు నమ్మల. టీడీపీ లీడర్లు చాలామంది, పెద్ద పెద్ద లీడర్లు అందరూ నాతో ట్రావెల్ చేసేటప్పుడు 150 వస్తాయి అంటే నన్ను పిచ్చినా కొడుకుని చూసినట్టు చూసినారు. కానీ నేను ఆ సందర్భంలో ఫేస్ చేసింది ఏంటి అంటే, నైట్ 20 గంటలకు ఫోన్ వచ్చేది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే, మా అమ్మనో ఏజ్డ్ కదా, వయసున్న అమ్మ కదా, ఏమన్నా మనం అనుకుంటాం కదా పెద్ద మనుషులు అన్నప్పుడు. ఫోన్ తీస్తే, అరే రేపు మార్నింగ్ 9ంటికి నేను చంపేస్తాం డైరెక్ట్గా. ఓకే, మీ నెంబర్కి చేసి డైరెక్ట్గా నా నెంబర్కి చేసి. ఓకే, ఇంకా వేరే రీజన్ ఏముండదు. ఎందుకురా బాబు నేనేం తప్పు చేసినా, నువ్వు జగన్ గెలుస్తాడు అన్నావు కదరా. టీడీపీ వాళ్ళ ఇక వాళ్ళ పేరు ఎందుకు, ఇంకెవరు చేస్తారు. ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక కొన్ని రోజులకి TV9లో 3 గంటల లైవ్ ఏమని, 2019లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు లైవ్. ఆ రోజు నుండి నేను ఇచ్చింది 2017 డిసెంబర్ 30
ముక్కోటి ఏకాదశి. ఆ రోజు మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ అయిన లైవ్ 5 గంటలకు అయిపోయింది. 5ంటికి నేను కిందికి దిగి వచ్చిన TV9లో. ఆ రోజు నుండి ఒక 1 మంత్ నాకు సంబంధించిన పిఎల ఫోన్లు అన్నీ ఆఫ్, నా ఫోన్ ఆఫ్. ఫోన్ ఎత్తితే ఇంకా బండ బూతులు బ్లడ్డే చెవుల నుండి. ఐమాక్స్లో సినిమాకి వెళ్ళాలంటే కూడా బౌన్సర్లను పెట్టుకొని తిరిగిన రోజులు. అంటే అది స్టార్టింగ్. అంటే ఫిజికల్గా మీ పైన దాడులకు తోలు తీస్తాము, క్వశ్చన్ లేదు. వేణుస్వామి బ్యాక్గ్రౌండ్ తెలిసినోడు కూడా వేణుస్వామి జోలికి రాడు. వేణుస్వామి ఏబీవీపీలో పనిచేసిండు. వేణుస్వామి పక్కా తెలంగాణలో పుట్టిండు. కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, గజ్వేల్ ఓటరు. సో నేను అదే చెప్తా, చాలా మంది ముద్దు బిడ్డ. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వేణుస్వామి గురించి తెలవాలి అంటే వేణుస్వామి జీవితాన్ని పోలి ఉండే అదృశ్య సినిమా చూసినాక వేణుస్వామి దగ్గరికి రావాలి. సో వేణుస్వామి అలా ఎన్టీఆర్ సినిమా క్యారెక్టర్ను పోలినటువంటి క్యారెక్టర్ కాబట్టి భయపడే సవాలు లేదు. భయపడే సవాలు కనిపించే వేణుస్వామి వేరు, వేరు వెనక వేణుస్వామి వేరు, 100% వేరు. చెప్పొచ్చు కదా. అందుకని నేను తట్టుకున్నా. నేను తట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇదే. ఇంకోటి ఏంటంటే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి నా శత్రువుడే నాకు ప్రధానమైన కారణం. నన్ను డెవలప్ చేసిందే వాళ్ళు. మీరు ఇట్లుండండి, 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 ఇట్లుండండి అని నన్ను అన్ని రకాలుగా నన్ను మార్చినటువంటి అమెరికా నుండి క్లయింట్లు వస్తే ఫోన్ చేసి స్వామి బ్లూ లేబుల్ కావాలన్నా, రాయల్ సెల్యూట్ కావాలన్నా అని అడుగుతారు. ఎంత అదృష్టం అమ్మ. అంటే ఒక ఆస్ట్రాలజరు నేను బ్రాహ్మణు, బట్ నేను ఎంచుకున్న మార్గం వామాచారం. నేను వామాచారంలో మాత్రమే పూజలు చేసే మనిషిని. నేను లిక్కర్ నాన్ వెజ్ లేకుండా పూజలు చేయ. జనాలు వాళ్ళంతలా వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు, స్వామి మీకు రాయల్ సెల్యూట్ తేవాలన్నా, బ్లూ లేబుల్ తేవాలన్నా. అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ మీ అమ్మ. వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. సో మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కదా మీరు అన్నట్టుగానే, ఏమైనా కాల్స్ వచ్చాయా? అప్రిషియేట్ ఏం రాలేదమ్మా. అందరు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్లుంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సిబిఐ కేసులో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ నుండి 5:30 ఫ్లైట్కి వెళ్ళేది వైజాగ్. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఆయనది 1 రో అయితే నాది 2 రో. సో మేము భీమిలీలో పూజ చేసేవాళ్ళం. పాపము ఆ దాడిశెట్టి రాజా అని ఒక మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ తమ్ముడు సీను అని, వాడికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి ప్రేమ. వానికి పూజ చేయించారన్న, వాడు చేయించిండు. అసలు ఈయన మినిస్టర్ కూడా చేయించలే. ఇప్పుడు జనరల్గా నేను మినిస్టర్కి చేయించలేదు, వాళ్ళ తమ్ముడు చేయించిండు అంటే అది పద్ధతి కాదు కదా. సో అందుకని నేనేమంటే ఆ తాడిశెట్టి రాజా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద ప్రేమతోని వాళ్ళ తమ్ముడు మా అన్న మినిస్టర్ కావాలి, మా జగన్ గారు సీఎం కావాలి అని వాడే పాపం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జగన్మోహన్ గారు సీఎం కావడానికి ఒక 3 సార్లు, వాళ్ళ అన్న మినిస్టర్ కావడానికి ఒక 2 సార్లు పూజ చేయించుకున్నాడు. ఆయన వాడి సొంత డబ్బులు పెట్టి. అసలు ఈ అన్నకు సంబంధమే లేదు. ఏంటంటే కటసీ కోసం ఆయన పేరు వాడుకున్నా నేను, అంతే తప్ప ఆయనకు ఈ పూజకు సంబంధమే లేదు. అంటే అనవసరమైన క్రెడిట్ ఆయనకు ఆపాదించినట్టు. వాస్తవంగా నేను అట్లా చేసేవాడిని. నేను డైరెక్ట్గా జగన్ గారితో ట్రావెల్ చేసినప్పుడు అట్లా వెళ్ళి మాట్లాడేది. జగన్ గారితో సేమ్ బస్సులో ప్రయాణం చేసేది, అదే ఫ్లైట్లో వెళ్ళేది, అక్కడ పూజలు చేసేది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారుతో ట్రావెల్ చేయడం, ఆ పూజ చేయడము, సీఎం అవ్వడము అది అయిపోయింది. నాకున్న ఏంటంటే అమ్మ, నేను జనరల్గా ఎవరిని సహాయం అడగ. నా మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడూ మనం అప్పరాయణ ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం. నేను ఈ ఆస్ట్రాలజీకి వచ్చింది కూడా సింగిల్ పాయింట్ ఎజెండా. మా నాన్న నా రోల్ మోడల్. మా నాన్న నడిచొస్తుంటే టెంపుల్ నుండి జనాలందరూ సైడ్కి వెళ్ళేది. ఇప్పటికి కూడా తెలంగాణలో పెద్ద పంతులు అంటే ఆ నేమ్ ఉంది. సో మా నాన్న నాకు ఒక రోల్ మోడల్. నాకు ఒకటే ఒక కోరిక ఏంది అంటే, ప్రపంచం నాకు ఏం ఉండకపోయేది. నాకు నా జీవితంలో 2 లక్ష్యాలు. ఒకటి, నేను టైం ఇచ్చినప్పుడే జనాలు వచ్చి నన్ను కలవాలా. ఎందుకంటే నీకు చెప్పిన నాకు పొద్దున 9 వరకు మేల్కొంటు పొద్దున్న నిద్రలేవడం నాకు కష్టం. అది ముందు నుంచి ఉంది. అయితే ముందు నుండి ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఈ మధ్య కాలం పొద్దున్న లేవాలంటే కష్టం నాకు. నేను 9, ఎందుకంటే నాదంతా నేను రాత్రి పక్షిని. పడుకునేవాడికి 1 గంట అవుతుంది, లేవడం 9ంటికి లేస్తా. సో అందుకని ఏంటి అంటే అది దానివల్ల ఎవరికి టైం నేను ఇస్తేనే రావాలి. రెండోది అందరితో నమస్తే పెట్టించుకోవాలి. ఇదే నా కోరిక. ఇక లైఫ్లో ఇంకేం లేదు. ఇక ఇదే దీనికోసమే ఆస్ట్రాలజీ. దీన్ని పట్టుకుంది ఏంటంటే ఎవరైనా సరే నాకు నమస్కారం పెట్టాలి. పొలిటీషియన్ అయినా సరే, సినిమా అయినా సరే, అదొక పిచ్చి. దానివల్ల ఈ సక్సెస్కి కారణం అదే. ఇవాళ ఆ కసితోని నేను ఈ సక్సెస్లో ఉన్నా. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత నువ్వు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి నాకు ఫోన్ రాలే. ఇప్పుడు తర్వాత కలిసినప్పుడు కూడా ఆయన ఎక్కడ నాకు గెలవలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు చాలామంది కలిసినా కానీ, కాకపోతే డిస్కషన్ అనేది మాత్రం నా గురించి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర
ఒక మంత్లో ఒక 2 టైమ్స్ అన్న జరుగుతుంది. ఉదాహరణ కొడాలి నాని గారు, లేకపోతే బిఎం మసూన్ రెడ్డి కానీ, కాళహస్తి ఎమ్మెల్యే గారు కానీ. కాళహస్తి ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా నా గురించి అసెంబ్లీలోనే చెప్పినాడు, ఏమని, అయ్యా మీరు 17, నేను కూడా జ్యోతిష్యాన్ని మాట్లాడినా, 17 సంవత్సరాలు మీరు సీఎంగా ఉంటారంట అని చెప్పింది నా గురించే బిఎం మసూన్ రెడ్డి గారు. సో ఇట్లా చాలామంది జగన్ గారి దగ్గర మాట్లాడతారు. బట్ నేనేమి ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇది కావాలా అది కావాలా, నేను ఇంతవరకు జగన్ గారిని కలవనే లేదు. నేను అనేది అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన. సో బ్రాహ్మణుడికి, డాక్టర్కు, చాకలివాడికి కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఎవ్వరు వచ్చినా బట్టలు పిండాల్సిందే సాకలోడు, అట్లనే ఎవ్వరు వచ్చినా జ్యోతిష్యం చెప్పాల్సిందే బాపనుడు. సో నేను 100% అదే నమ్ముతున్నా. నేను పార్టీలకు అతీతంగా బ్రతకాలనే కోరుకుంటున్నా తప్ప నా మీద ఒక పార్టీ ముద్ర పడాలి అని నేను కోరుకోవడం లేదు. కానీ కొంతమంది జనాలు ఏమంటారంటే, నేను చెప్పేది నేను జ్యోతిషపరంగానే చెప్తా తప్ప నాకు ఏ పార్టీ మీద కన్సర్న్ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గెలుస్తాడు అంటే రేవంత్ రెడ్డి, రేపు పొద్దున ఈయన గెలవడు కేసీఆర్ వస్తాడు అంటే మళ్ళీ కేటీఆర్ వస్తాడని చెప్తా. నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఎవరికి లాలూచి పడట్లేదు, నేను ఎవరిని కేర్ చేయను. నీకు తెలుసు, డబ్బుకు మై లీస్ట్ ప్రయారిటీ. ప్రపంచంలో చాలా గొప్పది డబ్బు. బట్ డబ్బు వద్దని చెప్పేవాడు ఇంకా గొప్పవాడు. సో ఆ డబ్బు వద్దని చెప్పే వాళ్ళలో నేను ఒకండి. అంటే భగవంతుడు నాకు ఇచ్చింది చాలు, డబ్బు కోసం కక్కుర్తిపడి, లాలూచీపడి, లంగమాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం నాకు ఇయ్యలే భగవంతుడి దయ వల్ల. సో ఎవ్వరూ నాకేం చేయలే, ఇంతవరకు ఎవ్వరూ నాకేం చేయలే. నేను కేసీఆర్ గారు మన ఉద్యమం చేసేటప్పుడు కూడా నేను 2 సార్లు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఫామ్ నేనే పూజ చేసి ఇచ్చిన. రేవంత్ రెడ్డిని కొట్టేటోడు లేడు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటోడు లేడు అని చెప్పి మీరు చెప్పారు. నేను చాలా ఆశ్చర్యంగా చూసా, వీళ్ళిద్దరికి ఎలా సింక్ అవుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ నేను అంటే జర్నలిస్టిక్ యాంగిల్లో ఆలోచిస్తే జైలుకి వెళ్ళొచ్చారు ఇద్దరు, చాలా స్ట్రాంగ్ అయ్యారు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఏకైక కుమార్తె ఆయన పెళ్లి సమయంలో లేకపోవటం, జైలుకు సంబంధించి వచ్చారు, అసలు చూసుకోలేదు. కన్న కూతురు పెళ్లికి సంబంధించిన ఆనందం ఆయన జీవితంలో లేదు. ఈరోజు ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా చాలా బలంగా మారారు. పీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క రైజ్ ఎట్లా ఉందనేది చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పాదయాత్ర తర్వాత ఆయన అధికారం ఎలా చేజెక్కించుకున్నారు అనేది కూడా చూసాం. వీళ్ళిద్దరి సిమిలారిటీస్ ఏంటి? సిమిలారిటీస్ అంటే నాకు వ్యక్తిగతమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలు లేదా సామాజిక వర్గం కూడా ఇద్దరిది సేమ్. అదే అంటున్నారు, అది నాకు అనవసరం. నాకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం, రేవంత్ రెడ్డి గారిది చిత్తా నక్షత్రం. జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి, రేవంత్ రెడ్డి గారిది తులారాశి. విచిత్రమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో 2018 డిసెంబర్ నుండి బుధ మహర్దశ ప్రారంభమైంది. 17 సంవత్సరాలు ఉంటుంది బుధ మహర్దశ. అంటే ఆయన రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వడానికి 5 నెలల ముందు ఆయనకు బుధ మహర్దశ స్టార్ట్ అయింది. విచిత్రమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి 2024 ఏప్రిల్ నుండి బుధ మహర్దశ ప్రారంభమవుతుంది. సింపుల్ రివర్స్. జగన్మోహన్ రెడ్డి కాకముందే బుధ మహర్దశ స్టార్ట్ అయింది. సీఎం కాకముందు 5 నెలల ముందు స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక 5 నెలల తర్వాత బుధ మహర్దశ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి జాతకంలో బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరి జాతకంలో బుధుడు ఉచ్చ. కాకపోతే ఒక చిన్న సమస్య ఉంది రేవంత్ రెడ్డి గారి జాతకంలో. అంటే శని దృష్టి బుధుడి మీద ఉంది. టంగు స్లిప్ అవ్వద్దు రేవంత్ రెడ్డి గారు ఇక మీదట. ఎందుకంటే ఇంతకు ముందు ఏం టంగు స్లిప్ అయినా నడిచింది. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్న చిన్న తేడా ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిలో గండాలు కనిపిస్తున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నప్పుడు. లేదా ఒక ప్రత్యేకించి మీడియా సంస్థ ఆయన మీద స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో, ఒక వ్యక్తి స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో ఆయన తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అంటే పదవి గండం ఏర్పడే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు అంటే, రేవంత్ రెడ్డి గారి జాతకంలో శని దృష్టి 5 గ్రహాల మీద ఉంది. సో దాంట్లో ముఖ్యంగా శుక్రుడి మీద ఉంది. రెండోది, రేవంత్ రెడ్డి గారి జాతకంలో గురువు 6వ స్థానంలో ఉన్నాడు. సో ఇవన్నిటిని తీసుకుంటే ఏంటి అంటే, నమ్మక ద్రోహం ఏర్పడే అవకాశం ఉంటుంది, మధ్యలో పదవీచ్యుతుడయ్యే అవకాశం ఉంటుంది, పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే శత్రువుల యొక్క దాడి వల్ల. రేవంత్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కువ. సో శత్రువుల మీద విజయాన్ని కనుక రేవంత్ రెడ్డి గారు పెట్టుకోకపోతే చాలా కష్టం. ఖచ్చితంగా శత్రువులను అదుపులో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎలా తెలుస్తుంది అంటే శత్రువులని వాళ్ళు చేసే స్కెచెస్ కానీ జాతకం చూస్తే తెలుసుకుంటాం కదా. రోజు జాతకంలో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి చంద్రమంగళ యోగం ఉంది. 2014 వరకు కేసీఆర్ గారికి శత్రువుల బెడలు ఉండేది. సీఎం అయిన తర్వాత హీఈస్ అన్స్టాపబుల్.
10 ఏళ్ళు ఇరగదీసిరు, దశాచిత్రం అయిపోయింది. 10 ఏళ్ళు అసలు ఆయన గురించి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని తెలంగాణలో ఒకటే కుర్చీలో పక్కపక్క కుర్చీలో కూర్చొని బండబూతు తిడితే తెలంగాణ పత్రికలలో తెలంగాణ మీడియాలో కేసీఆర్ గారు రామా అన్నారు అని వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు బూతు మాట్లాడిరని వస్తుంది. ఇంతకంటే ఒక అచీవ్మెంట్ ఏం కావాలి సీఎంకు? గీత గీస్తే దాటలే. గీత కనీసం రేపు పొద్దున ఆయన సీఎం పదవి పోతుందని రాయడానికి కూడా బిజినెస్ మ్యాన్ సీడ్ మందు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మీడియా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంక్లూడింగ్ ఎగ్జిట్ పోల్స్ కూడా 2వ తారీఖు నాడు చెప్పడానికి కూడా భయపడ్డాయి. ఎందుకంటే పుసుకున్న 3వ తారీఖు నాడు మళ్ళీ సీఎం అయితే దుకాణం మళ్ళీ మన పరిస్థితి ఏంది? ఎందుకు గురించి చాలా ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ అందులో కూడా భయపడ్డారు. చూపించిన దాన్ని ఫుల్ ప్లేజ్లో మీడియా చూపించలేదని చెప్తున్నా. ఎగ్జిట్ పోల్ అనేది మీడియా కాదు కదా. నువ్వు ఎగ్జిట్ పోల్ చేసి పేపర్ మీడియాకి ఇస్తావు, ఆ పేపర్ టీవీలో చూపించే టీవీ వాళ్ళు భయపడ్డారని చెప్తున్నా. ఓకే, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలి. చాలా నేర్చుకోవాలి. మొదటి నుండి నేను అదే మొత్తుకుంటున్నా, కానీ ఆయన పట్టించుకోడు కదా. ఆయన కనీసం ఆయన సొంత ఛానల్ కూడా సరిగేయరు. ఆయన సొంత ఛానల్లో కూడా ఆయన కాపాడేవాడు ఉండడు. అది కర్మ. నేను అదే చెప్తున్నా, ఆ పరిస్థితి ఇక్కడ రావద్దని చెప్తున్నా. ఎందుకు గురుజీ? ఆయనకు కూడా ఒక పత్రిక ఉంది, అదే చెప్తున్నా, సొంత ఛానల్ అని అంత పట్టించుకోవాలి. వాళ్ళు ఇయ్యరు సరిగా. ఓకే, పొద్దున్న నుంచి నైట్ వరకు ఆ సంస్థలో ఆయన వార్తలు, ఆయన చేసే పథకాలు చేసినా దాని వాడకం ఉంటుందమ్మా. మనం మీడియా చూపించే విధానం అంటే అఫ్ కోర్స్ జనాలు చూపించినా పట్టించుకుంటలేరు. కారణం ఏంది అంటే జనాలకు క్లారిటీ ఏర్పడ్డది. ఎవరేంది, ఏ ఛానల్ ఏంది, జస్ట్ కరపుత్రిక అంతే తేడా. ఇక జనాలు నమ్మే స్టేజ్లో లేరు. ఎంజాయ్ చేస్తున్నారమ్మా. న్యూట్రాలిటీ పోయింది. ఒకప్పుడు ఒక టీవీ ఛానల్లో ఒక సిఐ గురించో, ఒక ఎస్ఐ గురించో, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గురించో, ఒక ఎంఆర్ఓ గురించి వస్తే షేక్ అయ్యేది వాడి ఫ్యామిలీ. ఇప్పుడు లైట్ తీసుకుంటున్నవాడు. ఈవెన్ వాళ్ళ పై అధికారులు కూడా దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన మీద చర్య తీసుకోవట్లేదు. ఎందుకంటే అది నిజమా అబద్ధమా ఎందుకులే వదిలేస్తున్నారు. అంటే దానికి ఉండే గుడ్ విల్ అనేది, నిజాయితీ అనేది, క్రెడిబిలిటీ పోయింది. సో అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఆ బర్రె లెక్కను పట్టుకొచ్చిర్రు. ఆమె పని ఆమె చేసుకునేది తీసుకొచ్చి అనవసరంగా ఆమె దగ్గర రూపాయి కూడా పోయింది దెబ్బతోని తీసుకొచ్చి పెట్టిరు. ఆ సోషల్ మీడియా అడావిడి చేస్తుంది. జనాలు అందరూ పోయారు, ఆమెతో మాట్లాడారు, ఏదో చేసారు. చివరికి 10,000 ఓట్లు, 3,000 ఓట్లు, 4,000 ఓట్లు వచ్చినాయి. బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు చూడు, నువ్వు ఎల్లుండి నుండి ఆమె ముఖం చూస్తాడు ఉండడు. ఆమె దుకాణం బంద్. అనవసరంగా ఆ పిల్ల ఏదో ఉద్యోగం చేసుకోకుండా చేసిర్రు. కనీసం రేపు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైనా ఉద్యోగమే చేసుకున్న పిల్ల. ఇప్పుడు ఆ పిల్ల ఎటు కాకుండా అమ్మాయి అటు ఎమ్మెల్యే నా గర్కా నాకు ఘాట్కా అయింది. అదే అటు నేను అనేది ఈ సెలబ్రిటీ స్టేటస్లు ఇవన్నీ మనల్ని ముందుకు తీసుకెళ్తాయా, వెనక్కి తీసుకెళ్తాయా, వీటిలో ఉండే కష్టతరాలు ఏంది, వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేకుండా కనుక మనం చేస్తే చాలా 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 ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లోకి నెట్టబడతాము. ఏ పార్టీకి పడితే ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసారు. గులాబీ జెండా ఇప్పుడు గులాబీ జెండా పక్కకు పోయిందంటే మీ జెండా పరిస్థితి ఏంది? బండ బూతులు తిడుతుంటే ఇప్పుడు నిన్న అశూర్ రెడ్డి అని నాకు బాగా క్లోజ్ అమ్మాయి నిన్న ఏడుస్తుంది. ఏమైంది తల్లి అంటే, నిజంగా నాకు తెలియదు గురూజీ, రాజకీయాలు అంటేనే నాకు తెలియదు, ఏదో చేయమన్నారు, నేను ఏదో చేసిన, వాడు ఫోన్ చేసి 1 గంటకు తిడుతుండు గురూజీ, రాత్రి 1 గంటకు బండబూతులు తిడుతున్నాడు. నాకు ఏడుస్తుంది లిటరల్గా అమ్మాయి. ఏందమ్మా అంటే, నిజంగా గురుగారు నాకు రాజకీయాల మీద అవగాహన లేదు, నేను చేసిన తప్పేందంటే ఏదో వస్తుంది కదా తీసుకున్న టక్కున చేసేసిన నా పరిస్థితి ఏంది. అందరి పరిస్థితి పాప. మా అమ్మాయికి ఏం తెలియదు నిజంగా కూడా. అమ్మాయికి నిజంగా రాజకీయాల గురించి ఐడియా లేదు. ఇట్లా ఎంతమంది చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఏదో చిన్న ప్రమోషన్ చేస్తున్నామని టక్కున ప్రమోషన్ చేసినట్టు చేసిరు. కానీ ఇది రాజకీయము, దీని వెనకాల ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. 5 ఏళ్ళు మనం టార్గెట్ అనుభవించాలి వీళ్ళ దృష్టిలా. ఎందుకంటే నేను ఏదైనా చెప్పంగానే టక్కున తీసి పక్కకు పెడుతురమ్మా వీడియో పెట్టి, అది జరగకపోతే ఎంబడే దాన్ని బయటకు తీసుకొస్తున్నారు. సరే మూర్ఖులు, నాలెడ్జ్ లేని వాళ్ళు వీడియో లేకుండానే బొమ్మేసి చేస్తారు. అది కాదు, మనం ఏదైనా చెప్తే నువ్వు ఇది ఎందుకు చేసినావు, నువ్వు ఎందుకు చేయాలా, ఏదైనా ముఖ్యమంత్రి కూడా ఏదైనా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టి నీకు తెలిసి ఎట్లా ఆడుకుంటారు. సో జాగ్రత్తగా ఉండాలి కలియుగంలో. అంటే నా భయం అంటే ఏంటి అంటే, నేనేం దేవుడిని కాదు, నాది ఒక ప్రిడిక్షన్. సో నేను చెప్పే సక్సెస్ రేటు 98%. ఇన్ కేస్ ఒకవేళ నేను చెప్పేది ఒక్కటి తప్పైనా దాని మీద కొన్ని 100 కోట్ల బెట్టింగ్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి. సో అందుకనే నేను ఇవాళ నీతోని ఇది బేసిక్. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక మీదట ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్, రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కు తప్ప, అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రెండోది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇద్దరి జాతకాలు కూడా సేమ్ బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. నేను చెప్పనే మాకు కన్ఫ్యూట్ అని, ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, చెంచల్గూడ జైలు 2 ముఖ్యమంత్రులు ఇచ్చింది 2 రాష్ట్రాలకు. సో ఈ 2 ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే
కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా 3 టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది.